హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 113 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,544 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 24 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,897 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోయే డేటాలో జస్డెల్ రిలేటెడ్గా అయితే చాలా ఇంపార్టెంట్ డేటాని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇఫ్ పాసిబుల్ ఆ డేటాని మాత్రం తప్పకుండా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. దానికంటే ముందు మార్కెట్లో ఉన్న స్మాల్ టాపిక్స్ ని కవర్ చేద్దాం. వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఇదైతే పర్టికులర్ గా వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఉన్న అప్డేటే, కాకపోతే ఎంటైర్ టెలికామ్ రిలేటెడ్ గా కొంత స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. సో డీఫ్రాగ్మెంటేషన్ అలాగే డేటా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రాబోతుంది అనేలాగా కొంత స్పెక్యులేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆ స్పెక్యులేషన్ రిలేటెడ్గా నాకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను దాని రిలేటెడ్గా అయితే డిస్కస్ చేయట్లేదు. బట్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఉన్న అప్డేట్ ఏంటంటే, నిన్న మనకి అక్టోబర్ 19న వడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ చేంజ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ ఐడియా కానీ ఎలా నడుస్తూ వచ్చాయి. మనం ఏదైనా అన్లిమిటెడ్ ప్లాన్ తీసుకుంటే, వడాఫోన్ ఐడియాలో ఎవరైనా అన్లిమిటెడ్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. దాంతోపాటు పర్ డే సర్టెన్ జీబీని అలోకేట్ చేసి ఆ డే మొత్తంలో ఆ జీబీని వాళ్ళు యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యూస్ చేసుకోలేకపోతే ఆ డేలో వాళ్ళకి ఇచ్చిన జీబీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది కాదనమాట. కాకపోతే ఇప్పుడు వడాఫోన్ ఐడియా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, పర్ డే మేము వాళ్ళకి ఇచ్చిన జీబీలో వాళ్ళు యూస్ చేసుకుని జీబీని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలా మిగిలిపోతూ వస్తున్న ఆ డేటాని క్యారీ చేసుకుంటూ వీకెండ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అని వడాఫోన్ ఐడియా వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీన్స్ ఎవరైతే తక్కువ జీబీ పర్ డే యూస్ చేస్తుంటారో రిమైనింగ్ డేటాను కూడా వాళ్ళు క్యారీ చేసుకుంటూ వీకెండ్స్ లో యూస్ చేసుకోవచ్చు అనేలాగైతే వడాఫోన్ ఐడియా వాళ్ళైతే చేంజ్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ హెక్సావేర్ గురించి మాట్లాడుకోవాలి. హెక్సావేర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఎవరైతే హెక్సావేర్ షేర్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటారో నవంబర్ 2 నుంచి మీరు హెక్సావేర్కి సంబంధించిన షేర్స్ని ట్రేడింగ్ అయితే చేయలేరు. లైక్ కొత్తగా బై చేయడం కానీ, ఉన్న షేర్స్ని అమ్మడం కానీ చేయలేరు. సో నవంబర్ 2 నుంచి హెక్సావేర్కి సంబంధించిన ట్రేడింగ్ అయితే ఎన్ఎస్సి అలాగే బిఎస్సిలో అయితే ఆపేయబోతున్నారు. ఆ నవంబర్ 9న హెక్సావేర్ కంపెనీ షేర్స్ అనేది ఎన్ఎస్సి నుంచి బిఎస్సి నుంచి డీలిస్ట్ అవ్వబోతున్నాయి. బికాస్ హెక్సావేర్కి సంబంధించిన ప్రమోటర్స్ హెక్సావేర్ డీలిస్టింగ్ రిలేటెడ్గా రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో సక్సెస్ అయ్యి హెక్సావేర్ కంపెనీకి సంబంధించిన డీలిస్టింగ్ ప్రాసెస్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నవంబర్ 9 నుంచి మనకి హెక్సావేర్ టెక్నాలజీ షేర్స్ ఎన్ఎస్సి బిఎస్సిలో ఇక మనకి కనిపించవు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించిన ఎల్ఐసి తన వాటానైతే ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో తగ్గించుకోవడం జరిగింది. జూన్ ఎండెడ్ క్వార్టర్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించి ఎల్ఐసి దగ్గర 10.15% వాటా ఉంటే అది సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్కి 8.87% వాటాకి రావడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 1.2% వాటా దగ్గరగా ఎల్ఐసి ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో తగ్గించుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. యూపీఎల్ రిలేటెడ్గా కొన్ని డేస్ బ్యాక్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని రిలేటెడ్గా నేను మీకు టెలిగ్రామ్లో 2 ఇమేజెస్ ని ప్లేస్ చేశాను ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో మనకు అది అక్టోబర్ 16th అరౌండ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బట్ నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, దీనికి కంటిన్యూషన్ గా ఇంకొక అప్డేట్ ఉంది. సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. సో అక్టోబర్ 16 మనకి యూపీఎల్ దగ్గర నుంచి అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, యూపీఎల్ కి సంబంధించిన కేపీఎంజీ మారిషస్ ఆడిటర్స్ రిజైన్ చేశారు అని. సో ఏ కంపెనీకి సంబంధించిన ఆడిటర్స్ రిజైన్ చేశారంటే అది వెంటనే స్టాక్ మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. బికాస్ ఆడిటర్స్ అనే వాళ్ళు ఎవరు, ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళొక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు సిగ్నేచర్ చేస్తారనమాట. లైక్ కంపెనీ ఏ డేటా అయితే ప్రొవైడ్ చేస్తుందో అది అథెంటిక్ గానే ఉంది, ఇవి వీళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్స్ అని దాన్ని అఫీషియల్ గా వాళ్ళు ఆడిట్ చేసి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. కాబట్టి ఏ కంపెనీకి సంబంధించిన ఆడిటర్ వెళ్ళిపోతున్నారంటే ఆ కంపెనీలో ఫైనాన్షియల్ గా ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే వాళ్ళు వెళ్తున్నారేమో అనుకోని కంపెనీ షేర్ ప్రైస్ లో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి యూపీఎల్కి సంబంధించిన ఆడిటర్స్ వెళ్ళిపోతున్నారు, రిజైన్ చేస్తున్నారు అనగానే మనకి షేర్ ప్రైస్ లో చాలా సివియర్ గా డ్రాప్ కనిపించింది. అండ్ దీని రిలేటెడ్ గా ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో S&P స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు అయితే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. యూపీఎల్ లో ఆడిటర్స్ అలా చేంజ్ కావడం, లైక్ పాత ఆడిటర్స్ రిజైన్ చేసి యూపీఎల్ వాళ్ళు కొత్త ఆడిటర్స్ ని అపాయింట్ చేయడం అనేది హైయర్ గవర్నెన్స్ లైక్ కార్పొరేట్ గవర్నెన్స్ లో రిస్క్ ఉంది, లైక్ కార్పొరేట్ గవర్నెన్స్ నెగిటివ్ గా ఉందనేలాగా మాకు కనిపించట్లేదు అని స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు చెప్తున్నారు అనేలాగా ఏజెన్సీస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్నల్ గా ఎటువంటి ఇష్యూ లేనట్లయితే మాత్రం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు షేర్ ప్రైస్ లో అయితే గెయిన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి నెగిటివ్ అప్డేట్ లేదనేలాగే ఓవరాల్ స్టేట్మెంట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత రిలేటెడ్ గా ఇంట్రాడే సెషన్స్ లో అయితే మనకి నెగిటివ్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ ఈ రోజు మీరు గమనిస్తే కొంత స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. బికాస్ ఈ రోజు మనకి వేదాంతకు సంబంధించిన బోర్డ్ మీటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో వేదాంతకు సంబంధించి డీలిస్టింగ్ ప్రాసెస్ ఫెయిల్ అయిన తర్వాత వేదాంత బోర్డ్ మీట్ అవ్వబోతుంది. కాబట్టి వేదాంత షేర్ హోల్డర్స్కి ఏదైనా మంచి డివిడెండ్ ప్రకటించడమా, లేకపోతే ఫర్దర్గా డీలిస్టింగ్ ఆర్ ఇతర ప్రాసెస్ రిలేటెడ్గా ఏదైనా ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ రిలేటెడ్గా ఏదైనా అప్డేట్ చేస్తారా అనేలాగైతే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఇంట్రాడే సెషన్స్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు
వేదాంత కంపెనీని ఫర్దర్గా డౌన్గ్రేడ్ చేయాలా లేదా అనే దాని రిలేటెడ్గా ప్రెసెంట్ రివ్యూ చేస్తున్నారు. అండ్ ఆ రివ్యూ ఇంకొక 90 డేస్లో మనకు అప్డేట్ అవుతుంది అనేలాగైతే ఈ రోజు అయితే అప్డేట్ రావడం జరిగింది. మార్చ్ 2020 అంతకుముందు వేదాంతకి మూడీస్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ BA3 అనమాట. దాన్ని మార్చ్ 2020లో BA3 నుంచి B1కి అయితే డౌన్గ్రేడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ ఈ B1 నుంచి కూడా డౌన్ సైడ్కి మూవ్ చేయాలి, డౌన్గ్రేడ్ చేయాలి అనే దాని రిలేటెడ్గా రివ్యూ చేస్తున్నారు. సో వచ్చిన అప్డేట్ అయితే పాజిటివ్ కాదు ఫ్రెండ్స్, కాకపోతే చెప్పాను కదా స్టార్టింగ్లోనే. సో బోర్డ్ మీటింగ్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది అయితే మనం కొంత జాగ్రత్తగా గమనించాలి. అండ్ అప్డేట్స్ నేను మీకు టెలిగ్రామ్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ అయిన వెంటనే నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. అండ్ కింద ఇస్తున్న లింక్ క్లిక్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్. సో మీరు జస్ట్ టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డే ట్రేడర్ తెలుగు ఇదంతా కూడా కంప్లీట్గా మీరు ఇంగ్లీష్లో సెర్చ్ చేయండి. 1,14,000 దగ్గరగా మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. అది మాత్రమే డే ట్రేడర్ తెలుగు అఫీషియల్ గ్రూప్. సో మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే మీకు మనకు సంబంధించి మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యూచర్ రిటైల్ అనే కాదు, ఎంటైర్ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా మనకు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ని కూడా నేను మీకు కనెక్ట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్ గ్రూప్ ఒక ఫౌండర్ అయిన కిషోర్ బియానీ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అయ్యారని, బికాస్ వీళ్ళు ఏ అప్పులు అయితే ఈ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన వడ్డీని కట్టే ప్రెసెంట్ పొజిషన్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళ లోన్స్ ని రీస్ట్రక్చర్ చేయాల్సిందిగా SBIని బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడిగినట్లయితే ప్రెసెంట్ అయితే మనకు అప్డేట్ ఉంది. RBI రూల్స్ ప్రకారం ఏదైనా ఒక బ్యాంక్ ఎవరికైతే లోన్స్ ఇచ్చి ఉంటుందో ఆ లోన్స్ వాళ్ళు తిరిగి కట్టలేరు, కాకపోతే వాళ్ళకి పాసిబిలిటీ ఉంది, ఫ్యూచర్లో కట్టడానికి పాసిబిలిటీ ఉందని ఆ బ్యాంక్ అనుకుంటే ఆ లోన్ని 2 years వరకు రీస్ట్రక్చర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఫ్యూచర్ గ్రూప్ కి సంబంధించిన అధినేత కిషోర్ బియానీ గారు బ్యాంక్స్ ని అప్రోచ్ అయ్యారనేలాగా మనకి ఇంట్రాడే సెషన్స్ లో అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాంక్స్ దీన్ని యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే కొంత ఉంది, బికాస్ ఫ్యూచర్ రిటైల్ కి రిలయన్స్ కి మధ్యలో ఆల్రెడీ మనకి 27,000 crores కి సంబంధించిన డీల్ ఆల్రెడీ జరిగింది. కాకపోతే దాని రిలేటెడ్గా అమెజాన్ వాళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యి లీగల్గా ఫ్యూచర్ రిటైల్ మీద ముందుకు వెళ్తూ ఉండడంతో ఆ డీల్ రిలేటెడ్గా ప్రెసెంట్ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవడం అయితే జరిగిందనమాట. సో అమెజాన్ వాళ్ళు ఎంటర్ అయ్యి లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ లీగల్ ప్రాసెస్ రిలేటెడ్గా మనకి ఈ రోజు అయితే సోర్సెస్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అమెజాన్ వాళ్ళు ఎందుకని ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది సింగపూర్లో ఉన్న ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ని అమెజాన్ వాళ్ళు అయితే ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించిన వాదనలు October 16th అయితే కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు. సో కోర్టులో వాదనలు అయితే ముగిశాయి, బట్ దీని రిలేటెడ్ గా మనకి అప్డేట్ అనేది October 26th ఆన్ ఆర్ బిఫోర్ వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే డెడ్ లైన్ అయితే October 26th, బట్ దానికంటే ముందుగా కూడా అమెజాన్ అండ్ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్ గా మనకు ఒక ఫైనల్ అప్డేట్ అయితే ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఫ్యూచర్ రిటైల్ ఆర్ ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తున్నారు. కమింగ్ డేస్ లో వచ్చే అప్డేట్ వీటి షేర్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తాయన్న విషయం అయితే గుర్తించాలి. నెక్స్ట్ జస్ట్ డైల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ మనకి ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 20% దగ్గరగా రైజ్ అవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఇంట్రాడే సెషన్స్ లో మనకి ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాన్ని నేను మీకు టెలిగ్రామ్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి UBS దగ్గర నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ మీకు చాలా డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది, బట్ దీన్ని సింపుల్గా చెప్పాలంటే జస్ట్ డైల్ని ఇండియా మార్ట్తో కంపేర్ చేసి ప్రెసెంట్ ఇండియా మార్ట్లో మనకి ఏ గ్రోత్ అయితే కనిపిస్తుందో జస్ట్ డైల్లో కూడా అలాంటి గ్రోత్ అయితే కనిపించడానికి పాసిబిలిటీ ఉందని ఎలాగైతే UBS దగ్గర నుంచి మనకి ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఆఫ్టర్నూన్ 12:10 అరౌండ్ అయితే నేను మీకు అప్డేట్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. అండ్ దాని తర్వాత కూడా కొంత స్ట్రాంగ్ ర్యాలీ మీకు ఆ స్టాక్ ప్రైస్ లో అయితే కనిపించడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది ఇంట్రాడే సెషన్స్ లో అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అని 20% ప్రైస్ అయితే కాదు. జాగ్రత్తగా గమనిస్తే ఇంట్రాడే సెషన్స్ లో మనకి 20% కనిపిస్తున్నా ఓవరాల్ గా చాలా హై ప్రైస్ నుంచి మనకి స్టాక్ అయితే ఫాలో అవడం జరిగింది అనమాట. 2015లో జస్ట్ డైల్ ఒక మార్కెట్ క్యాపిటల్ $2 billion దగ్గరగా ఉంటే ఇప్పుడు 2020 ఈ పాయింట్ ఆఫ్ టైంలో $400 million దగ్గరగా ఉంది. $2 billion దగ్గరగా ఉన్న కంపెనీ $400 million దగ్గరికి ఫాలో అవడానికి దీనికి మెయిన్ రీజన్ 2010 నుంచి 2015 వరకు జస్ట్ డైల్ ఒక గ్రోత్ మీరు చూస్తే 35% CAGR తో గ్రో అయిందనమాట. 2010 to 2015 ఆ 5 years లో 35% గ్రోత్ చూపిస్తే వాళ్ళ బిజినెస్ లో 2015 నుంచి 2020కి 35% CAGR నుంచి వీళ్ళు 10% CAGR కి ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే వాళ్ళ బిజినెస్ లో చాలా డ్రాస్టిక్ గా ఫాల్ కనిపించింది అనమాట. సో ఎందుకని జస్ట్ డైల్ బిజినెస్ ఇలా డ్రాస్టిక్ గా ఫాలో అయింది? అసలు జస్ట్ డైల్ చేసే బిజినెస్ ఏంటి? మీరు జస్ట్ గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేయడానికి ప్రయత్నించారనుకోండి, లైక్ లోకల్గా రెస్టారెంట్స్ని కానీ డాక్టర్స్ని కానీ లేదంటే మీకు కావాల్సినది ఏదైనా లోకల్గా సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తే ఆ గూగుల్లో ఇంపార్టెంట్ డేటా వచ్చేసిన తర్వాత మీరు కింద ఉన్న వెబ్సైట్ని గమనిస్తూ వస్తే దాంట్లో జస్ట్ డైల్లో కూడా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు లోకల్గా ఉన్న మంచి హాస్పిటల్స్ ఏంటి, మంచి రివ్యూస్ ఉన్న హాస్పిటల్స్ ఏంటని మీరు గూగుల్లో వెతికారనుకోండి, నియర్ బై హాస్పిటల్స్ ఏ ఉన్నాయని గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్తో పాటు మీకు జస్ట్ డైల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆ హాస్పిటల్ రిలేటెడ్గా మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది అండ్ దాని రిలేటెడ్గా రివ్యూస్ కూడా మీకు జస్ట్ డైల్లో కనిపిస్తుంటాయి అనమాట. సో 2010-15 ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళకి గూగుల్ దగ్గర నుంచి కానీ అండ్ ఇతర లోకల్ ప్లేయర్స్ దగ్గర నుంచి కానీ పెద్దగా కాంపిటీషన్ లేదు. దాని తర్వాత గూగుల్ కూడా లైక్ లోకల్గా ఉన్న డేటాని సేకరించి వాళ్ళ యూజర్స్కి ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే గూగుల్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేసింది. కాబట్టి
ఇలాంటి సర్చ్ ఇంజిన్స్ కి అయితే డిమాండ్ అయితే తగ్గడం జరిగింది. కాబట్టి వీళ్ళకి 2010 to 2015 లో ఏ గ్రోత్ అయితే కనిపించిందో ఆ తర్వాత ఫర్దర్ ఇయర్స్ లో ఆఫ్టర్ 2015 నుంచి వీళ్ళు ఆ గ్రోత్ అయితే చూపించలేకపోయారు. కాబట్టి మన స్టాక్ ప్రైస్ లో మనకి హెవీగా ఫాల్ అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఎందుకని స్టాక్ ప్రైస్ ఇలా ర్యాలీ అవుతుంది, ఇండియా మార్ట్ తో ఎందుకు కంపేర్ చేయాలనుకుంటున్నారన్న డేటాను కూడా మనం గమనిద్దాం. ఇండియా మార్ట్ 2019 లో మనకి స్టాక్ మార్కెట్ లో ఐపీఓగా 970 అరౌండ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 4900 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఇలా వీళ్ళు ఇంత పర్సెంట్ గ్రోత్ చూపించడానికి మెయిన్ రీజన్ B2B సెగ్మెంట్ లో, బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్ లో వీళ్ళు చూపిస్తున్న గ్రోత్ అనమాట. ఈ B2B B2C అంటే ఏంటనేది సింపుల్ గా మాట్లాడుకుంటే, ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ చేస్తున్న కంపెనీ ఇంకొక బిజినెస్ చేస్తున్న కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, అది B2B అవుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ చేస్తున్న కంపెనీ ఒక ఇండివిజువల్ కస్టమర్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, అది B2C సెగ్మెంట్ అవుతుంది అనమాట. ఇండియా మార్ట్ వాళ్ళు ఏ సెగ్మెంట్ లో అయితే బిజినెస్ చేస్తున్నారో అదే సెగ్మెంట్ లో జస్ట్ డైల్ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇండియా మార్ట్ వాళ్ళు 640 crores దగ్గరగా వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తుంటే జస్ట్ డైల్ వాళ్ళు ఆల్మోస్ట్ 200 crores దగ్గరగా అదే సెగ్మెంట్ లో టర్న్ ఓవర్ అయితే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ B2B ప్లాట్ఫామ్ లో వాళ్ళు సిగ్నిఫికెంట్ గా చేంజెస్ తీసుకొచ్చి చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ B2B సెగ్మెంట్ లో కూడా జస్ట్ డైల్ కొంత స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ జస్ట్ డైల్ లో మనకి రీరేటింగ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉందనేలాగా UBS వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో UBS వాళ్ళ అజంప్షన్స్ మీదే ముందుకు వెళ్తే మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అలా జరగకపోతే UBS వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి అప్డేట్ కూడా చేయరు ఫ్రెండ్స్. కాబట్టి కమింగ్ టైమ్స్ లో వీళ్ళు పబ్లిష్ చేసే నెంబర్స్ ద్వారా వచ్చే ఒక ఒపీనియన్ తోనే మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇమీడియట్ గా ఈ 20% ఆర్ UBS వాళ్ళు చెప్తున్నారని మాత్రం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎన్ని లెవెల్స్ మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ నే ఉంచుతున్నాను ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ ఈ రోజు మీరు ఇంట్రాడే సెషన్స్ లో గమనిస్తే 11,950 అరౌండ్ వెళ్ళి మనకి ఫాల్ అయినట్టుంది. అండ్ స్టిల్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మీరు 22 అక్టోబర్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని, అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని రెండింటిని కంబైన్ చేస్తే మీకు 22,200 to 11,700 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేలాగా డేటా అయితే ఫామ్ అవడం జరిగింది. 12,200 రెసిస్టెన్స్ అయితే మనకి ప్రీవియస్ డేస్ నుంచి కూడా మెయింటైన్ అవుతూనే ఉంది. బట్ ఇప్పుడు 11,500 కాకుండా 11,700 దగ్గరే మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే చూడొచ్చు. ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉందనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.